రేవంత్ రెడ్డి గారు డైవర్స్ పాలిటిక్స్లో మహా మేధావి. ఎప్పుడో స్కీమ్ అని డిక్లేర్ చేయడము, అమలుపరచకపోవడము, ఇంకొక ఇష్యూ ముందుకు తీసుకురావడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ప్రజల తిరుగుబాటు, ఓటు రూపంగా ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ జరిగినా కానీ కాంగ్రెస్కు బుద్ధి చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తూ ఉంది, ఎదుగుతూ ఉంది. దానికి తెలంగాణ ఏం అతీతం కాదు. తెలంగాణలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజన్ సర్కార్ని, తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలని కోరుకుంటా ఉన్నారు. బీజేపీ ఎదుగుదలని చూడలేక, తట్టుకోలేక కేంద్ర మంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన అవాక్కులు చివాక్కులు విషం కుక్కుతూ ఉన్నాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళిండు. మోడీ గారు చిట్ట పెట్టిండట. ఎందుకంటే వార్తలలోనే విన్నాం మేము. ఇచ్చిన ఏదైతే మేము శాంక్షన్ చేసిన దానికి మీ స్టేట్ షేర్ యాడ్ చేసి ముందైతే ఆ పనులు కంప్లీట్ చేయండి. కేంద్రం అయితే అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తుంది. నువ్వు నీ ఓట్ బ్యాంక్ కోసము కిషన్ రెడ్డి గారు చెప్పారు, అత్త సొమ్ము దానం చేస్తా అంటే నువ్వు ఇచ్చిన ఇష్టం ఇచ్చిన హామీలకు అది నీ బాధ్యత ఉంటుంది తప్ప కేంద్రం నిధులు లేకుంటే నీ ప్రభుత్వం ఒక నెల కూడా నడదు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లే ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 14 నెలల్లో కేంద్రం తెలంగాణకు అనేక స్కీమ్లు అలాట్ చేయడం జరిగింది. ఇక కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ 14 నెలల క్రితము ఆయన నేతృత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది. ఆ తర్వాత 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. 2 ఎమ్మెల్సీలు గెలవడం జరిగింది. 3వ ఎమ్మెల్సీ గెలవడానికి ముందు వరుసలో ఉన్నాడు. ఇది కిషన్ రెడ్డి గారి పనితనానికి నిదర్శనం. బీజేపీ ఎదుగుదల తట్టుకోలేకపోతున్నాం. ఒక సర్వే ప్రకారము ఈరోజు తెలంగాణలో 41% భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు ఉన్నారని తట్టుకోలేక ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాను. కిషన్ రెడ్డి గారు సవాల్ ఇచ్చిండ్రు, నేను దేనికి అడ్డుకున్న ప్రాజెక్టులకు నిరూపించమని చెప్పారు. ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్సే. రాబోయే రోజులలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పుడు చేస్తున్న అవినీతి కానీ, కమిషన్లు కానీ తప్పకుండా బయట పెడుతుంది. నువ్వు పరీక్షల సమయం మారుస్తావేమో కానీ ప్రజలు నీ ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.